కలకత్తాలో వైద్య విద్యార్థిని అతి దారుణంగా నులిమి చంపిన ఘటన పట్ల బెంగాల్ ప్రభుత్వంపై నిరసనలు మిన్నట్టుతూనే ఉన్నాయి. ఘటన నీరుగార్చే ప్రయత్నంలో ఉన్న బెంగాలీ ప్రభుత్వాన్ని నల్ల రిబ్బన్తో ఉరివేసే అంత ఆక్రోశం వెళ్లకక్కేలా ఎంజిఎంలో వైద్య విద్యార్థులు ఓపీ సేవలు నిలిపివేసి నల్ల రిబ్బన్లు కట్టుకొని తీవ్ర నిరసనలు తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు. అభయకు న్యాయం చేయాలని, మరో ఘటన జరగకుండా దేశవ్యాప్తంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తమ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే మా పోరాటం స్టార్ట్ చేసామో జస్టిస్ ఫర్ అభయ అంటూ, ఇది మాది 11వ రోజుకు చేరింది. మేము ఇక్కడ డ్యూటీస్ ఆపేసి మాత్రం 9వ రోజుకు చేరింది. ఎమర్జెన్సీలు ఇప్పటికీ నడుస్తున్నాయి. ఓపీలు కూడా మా ఫ్యాకల్టీ చూస్తున్నారు. మేము ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండానే మేము ఈ 11 రోజులు అంటే మా పీజీస్కి ఇంటర్న్స్కి శాలరీ కట్ అవుతుంది. మేము స్ట్రైక్లో ఉన్నందుకు మేము ఒక్కొక్కరు 20,000 లాస్ అయినా న్యాయం జరగాలని ఈ పోరాటం ముందుకు పోతుంది. మా పోరాటాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇది ఓన్లీ డాక్టర్లది కాదు, ఒక స్త్రీకి జరిగిన అన్యాయం. ఇక్కడ అందరూ దీన్ని ప్రశ్నించాలి. ఎలా ఉంది అంటే వెస్ట్ బెంగాల్ సిచ్యువేషన్, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఎవరైతే అభయ ఉందో తన కోసం వాదించడానికి 5 లాయర్లు ఉన్నారు సుప్రీంకోర్టులో. ఇప్పుడు హియరింగ్ జరుగుతుంది. అదే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని సపోర్ట్ చేయడానికి, అక్కడైతే అన్యాయాన్ని సపోర్ట్ చేయడానికి 21 మంది లాయర్లు ఉన్నారు. అంటే ఇదే అర్థమవుతుంది మనకు. న్యాయం జరగాలంటే ఇంకా మన ప్రజల నుంచి రావాలి. ప్రజలు వచ్చి మాతో పాటు పోరాటం చేయాలని కోరుకుంటూ, మా న్యాయం జరిగే వరకు మా పోరాటం సాగుతుందని చెప్తూ థ్యాంక్స్. మేము ఎంజిఎం స్టూడెంట్స్ అందరము ప్రొటెస్ట్ కోసం ఈ ప్రొటెస్ట్ అనేది ఎందుకు చేస్తున్నామంటే, మాకు ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ కావాలి. ఇప్పుడు మాకు 24 hours డ్యూటీస్, 36 hours డ్యూటీస్ చేయమని చెప్తారు. ఆ డ్యూటీ అవర్స్ మాకు చేయమని చెప్పినప్పుడు ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హాస్పిటల్, ద గవర్నమెంట్ అండ్ ద పొలిటీషియన్స్, ఎవ్రీబడి అండ్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆల్సో టు ప్రొవైడ్ ఏ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ అస్ టు వర్క్. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదైతే జరిగిందో అది ఎక్కడో రోడ్ మీదనో ఇంకేనో జరగలేదు, జరిగింది ఒక హాస్పిటల్లోనే. అవుట్ పోస్ట్ ఉన్నారు ఆ రోజు నైట్ డ్యూటీలో, అవుట్ పోస్ట్ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్న తర్వాత కూడా జరిగింది ఇన్సిడెంట్ అంటే మరి సేఫ్టీ అనేది అసలు ఏమి ఇచ్చిరో మనకైతే తెలీదు. సో మాకేంటి ఇక్కడ ఇప్పుడు మాకేంటి అంటే, మాకు వీ వాంట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ టు కమ్ ఇన్ టు యాక్షన్. అది ఎప్పుడో ఇష్యూ అయింది, 2019-2022లోనే ఇష్యూ అయిందని అంటున్నారు. బట్ ఇంతవరకు అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పటికీ మా Day 9 ఆఫ్ ప్రొటెస్ట్ August 9th జరిగింది ఇన్సిడెంట్. ఇన్ని డేస్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా అసలు ఏం రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ సైడ్ నుంచి. అంటే ఏమనుకుంటున్నారు మా డాక్టర్స్ గురించి? ఏం చేస్తారు వీళ్ళు? మహా అయితే ఒక మైనర్ పాపులేషన్, వీళ్ళ వల్ల ఏమవుతుంది? మా గురించి అయితే అసలు లీస్ట్ బాదర్డ్ గవర్నమెంట్ అట్ ప్రజెంట్. ఈ గవర్నమెంట్ అయినా కాదు, ఏ గవర్నమెంట్ అయినా కూడా డాక్టర్స్ గురించి లీస్ట్ బాదర్డ్ ఉన్నారు. సో మాకేంటంటే వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ సెల్ఫ్, నో వన్ ఈస్ గోయింగ్ టు కమ్ ఫర్ అస్ అని మాకు అర్థమైంది. ఎలాగో 9 days స్ట్రైక్ జరిగింది కాబట్టి వీ వాంట్ టు కంటిన్యూ ద స్ట్రైక్ అంటిల్ ద సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కమ్ ఇన్ టు యాక్షన్. అండ్ మాకు ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ కావాలి. వీ వాంట్ ఎవ్రీథింగ్ టు బీ ఇన్ ప్లేస్. మాకు ఇప్పుడు డ్యూటీ చేయమని చెప్తున్నప్పుడు మాకు సేఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడానికి మీకు ఏంటి ప్రాబ్లం? అది మా రైట్ కాదా అడగడానికి? ఇది మా విన్నపము ఫ్రమ్ అవర్ సైడ్.